మార్చ్ 13 దేవుని వాక్య ధ్యానం. నేను నిన్ను బాగు చేసేదను. రాసులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపలో మనమంతా మరొక దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవితంలో మనల్ని బాగు చేయువాడు ఆయన మాత్రమే. ఈ లోకములో ఎవరైనా మనలను పాడు చేయడానికి చూస్తారు, లేక మనము పాడై ఉండగా ఏమాత్రం కూడా బాగు చేయువారు మనకుండరు. కానీ నువ్వు ఎలాగున్నప్పటికీ నిన్ను బాగు చేయువాడు మాత్రం నీవు నమ్ముకున్న యేసయ్య మాత్రమే. ఈరోజు అలాంటి యేసయ్య వైపు నువ్వు చూస్తూ ఉండగా ఆయన నీకిచ్చే స్వస్థత ఎంతో గొప్పది. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో హిజ్కియా చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ప్రభు విన్నాడు. ఆయనతో చెబుతున్నాడు, గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థించిన హిజ్కియాతో, నేను నిన్ను బాగు చేసేదను. నిజమే, నీ ప్రార్థన అంగీకరింపబడింది అని ప్రభువు ఆనాడు తన భక్తుడికి చెప్పారు. ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు, నీవు చేసిన ప్రార్థన అంగీకరింపబడుతుంది. అయితే హిజ్కియా ప్రార్థన అంగీకరింపబడడానికి కారణం తన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయగలిగాడు. మరి నీవు నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని ప్రభుకి జ్ఞప్తిగా చేసి, ప్రభువా నా జీవితాన్ని చూచి నాకు దీవెనలు ఇవ్వు అని నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఆయన నిన్ను నిశ్చయముగా బాగు చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తాడు, నీ ఆరోగ్య పరిస్థితిని బాగు చేస్తాడు. నీకున్న ప్రతి విధమైన సమస్య నుంచి నిన్ను బయటపెట్టి నిన్ను అత్యున్నతమైన వానిగా, లోకంలో గొప్పవానిగా నిన్ను చేస్తాడు. అలా ఆయన బాగు చేయుటకు నీ ప్రార్థన, నీ సాక్ష్య జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. అయితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేసి ఆశీర్వదించేవాడు ఆయన మాత్రమే. ఆయనే నిన్ను బాగు చేయను. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను నీవు బాగు చేయండి. నీ బిడ్డలు బాగుగా జీవించి నీ బాగుగోగుల్లో ఉండడానికి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభువా, మమ్మలను ఆశీర్వదించిన గొప్ప దేవానికి వందనాలు. బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.